కాకరకాయ కూర అస్సలు చేదు లేకుండా చేసుకోవాలంటే ఇలా చేసుకోండి. ఇంటి అందరూ తినేస్తారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లోనే శనగపప్పు, మినపప్పు, పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక దాంట్లో దాల్చిన చెక్క, యాలకులు 1, లవంగాలు 4 వేసుకున్నాను. జీలకర్ర వేసుకోవాలి 1 స్పూన్. కొద్దిగా జీడిపప్పు, కొబ్బరి, చింతపండు వేసుకోవాలి, వెల్లుల్లి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కొద్దిగా వేగాక మిక్సీ జార్లో వేసుకోవాలి. దాంట్లోనే చిన్న అల్లం ముక్క వేసుకున్నాను, చిన్న చిన్న పీసెస్ చేసుకొని. దాంట్లోనే ఉల్లిపాయలు మీకు కొద్దిగా ఇగురు రావాలంటే కొన్ని వేసుకోండి, చాలా ఇగురు రావాలంటే ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అదంతా మిక్సీ పట్టి పెట్టేసుకోవాలి. కాకరకాయని శుభ్రంగా కడిగేసి ఫస్ట్ ముందు వెనక తీసేసి తొడాలు ఇలా ఇంత పీసెస్ కట్ చేసేసుకోవాలి కొంచెం పెద్దగా. దాని మధ్యలో గుజ్జుని మొత్తం తీసేసుకోవాలి. అస్సలు చేదు ఉండదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలా అన్నీ తీసేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. పెనంపై 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఈ ముక్కలు కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ముక్క సాఫ్ట్ అయిందండి. ఈలోపు ఇది మిక్సీ పట్టుకున్న దాంట్లో ఒక ప్లేట్లో వేసేసుకున్నాను. దాంట్లోనే పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. అది మొత్తం బాగా కలిపేసి ఇది సాఫ్ట్ అయింది కదండి, వీటిలో హోల్స్లో పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నది సైడ్కి వేసేసుకోవాలి. మీకు కొద్దిగా ఇగురు అంటే కొంచెం వేసుకోండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. ఫస్ట్ ముక్క సాఫ్ట్ అయింది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా చక్కగా వచ్చిందో.